Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The fire of the Holy Ghost. పరిశుద్ధాత్మ అగ్ని. లేఖన భాగం అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనం. The book of Acts chapter 2 verse 3. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వాళ్ళు ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరు పరిశుద్ధాత్మ నిన్నవారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించకూడదు అన్య భాషతో మాట్లాడసాగిరి. మరి అగ్నిజ్వాలం అంటే 4 విభాగింపబడినట్లుగా వారికి కనబడి యేసు ప్రభు ఆరోహణ తర్వాత ప్రభు సెలవిచ్చిన వారందరూ కూడా మెడగదిలో ఉన్నారు. పెంతెకోస్తు పండుగ దినం ముందు జరిగిన గొప్ప అనుభవం, గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పెంతెకోస్తు పండుగ. ప్రభు 40 దినం వారితో ఉన్నాడు. తర్వాత ఆహ్వానం వెళ్ళాడు. వారు 10 దినములు కనిపెట్టుకొని జీవించారు పైన శక్తి పొందే వరకు కూడా. ద ఫైర్ బ్యాప్టిజం అన్నమాట. పరిశుద్ధాత్మ అగ్ని వల్ల వారు ఒక్కొక్కరు రాలగా విన్ ఫైర్ బ్యాప్టిజం. వై? బికాస్ ద ఫైర్ ఆఫ్ ది హోలీ గోస్ట్ reveals everything. పరిశుద్ధాత్మ అగ్నిలో సమస్తం కూడా ప్రత్యక్షపరచబడతాయి. It reveals our inner nature. It reveals our works, whether it is the qualitative works or ordinary works. మా చేసిన పనులు నాణ్యమైనవా నాణ్యత లేనివా అని పరీక్షించే దేవునికి అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని. 1 Corinthians chapter 3 verse 13 ఈ సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి సమస్తం కూడా అగ్ని చేత ప్రత్యక్షపరచబడుతుంది. మన క్రియలన్నీ కూడా మన జీవితం అంతా కూడా ఎక్స్పోజ్డ్, బహిర్గతం అవుతుంది. రెండవ విషయం, రిఫైన్స్ అవర్ క్యారెక్టర్. వాక్య భాగంలో Isaiah chapter 4 verse 4, Malachi chapter 3 verse 1 to 3, Zechariah 13 and 9. It refines our life. మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని రిఫైన్ చేస్తుంది, ప్రక్షాళన చేస్తుంది. శిష్యులందరూ ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ అగ్ని వల్ల రాలగా వాళ్ళ జీవితాలు నిజంగా రిఫైన్ చేయబడ్డాయి. ఎంత గొప్ప సత్యం! వారి జీవితాలు నిజముగా రిఫైన్ చేయబడి ప్రభు యొక్క పరిచర్య కొరకు నేను ప్రకటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడం జరిగింది. రిఫైన్మెంట్ ఇస్ నీడెడ్ ఇన్ అవర్ లైఫ్స్. మరొక సత్యం, ద ఫైర్ ఆఫ్ ది హోలీ గోస్ట్ కన్స్యూమ్స్. Ezekiel chapter 24 verses 9 to 11. It consumes of pride, vanity, love of money, love of pressure, and fear of certain things, fear of future. మనలో వాటిని దహించి వేస్తుంది. నీలో అసహ్యం ఉండొచ్చు, గర్వం ఉండవచ్చు, లేదా ధనాశ ఉండొచ్చు, నేత్రాశ ఉండొచ్చు, జీవనమే ఉండవచ్చు. వీటన్నిటి కూడా కన్స్యూమ్స్ అని కూడా దహించి వేస్తుంది. కన్స్యూమింగ్ ఫైర్, కాలిపోతాయి అవన్నీ కూడా. అది మధ్య ప్రైడ్ కాలిపోవాలి, అది దహించేయబడాలి. అతిశయం, లవ్ ఆఫ్ మనీ, ధనాపేక్ష కాల్చివేయబడాలి. శరీరాశయాన్ని కాల్చివేయబడాలి. లవ్ ఆఫ్ మనీ ది రూట్ ఆఫ్ ఆల్ థింగ్స్. కాబట్టి అది కాల్చివేయబడాలి. ప్రభుకి ఇష్టమైన మన జీవితంలో కాల్చివేయబడాలి. శరీర కోరికలు, తుచ్చమైన కోరికలన్నీ కూడా పరిశుద్ధ అగ్నితో కాల్చివేయబడాలి. అనుభవంలో కూడా విశ్వాసం రావాలని దేవుడు కోరుతున్నాడు.
ద ఫైర్ ఆఫ్ ది హోలీ గోస్ట్ ఇల్యూమినేట్స్, మన జీవితాల్ని వెలిగింపజేస్తుంది. మన జీవితం వెలిగించబడాలి, అగ్ని చేత వెలిగించబడినట్టయితే అది ఎల్లప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలి. బాప్తిస్మ యోహాను జీవితం ప్రకాశించు మండుచు దీపం ఉండేది, ఆరిపోకూడదు. అది నిత్యం వెలుగుతూనే ఉండాలి, మన జీవితాన్ని వెలిగింపచేస్తుంది. అంత మాత్రం కాదు, ద హోలీ స్పిరిట్ సాటిస్ఫైస్. పరిశుద్ధాత్మ అగ్ని మన జీవితాన్ని తృప్తిపరుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ పరిశుద్ధ అగ్ని ఎన్నో కార్యాలు ఉన్నాయి, అవి జరిగించడం మన జీవితంలో. ఆ ఫైర్ బ్యాప్టిజం పొందలేము కాబట్టి ఇంకా మన జీవితంలో కొన్ని గూడు కట్టుకుని ఉన్నాయి. స్వలముగా సమూలంగా అవి దహించబడాలి. ప్రభు దహించే అగ్ని, పరిశుద్ధ దహించే అగ్ని ఆయన. అవి దహించబడినప్పుడు పవిత్రపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది, ప్రత్యేకించబడుతుంది. ఆ శక్తితో నీవు దేనికి మనం సాక్షిగా జీవించగలవు. నీకు ప్రక్షాళన కాకుండా నీ ముందుకు వెళ్ళినా ప్రకటించినా ఏ లాభం ఉండదు. వాటర్ బ్యాప్టిజం పొందాం మనం, దేవుని స్తోత్రం. హౌ అబౌట్ ఫైర్ బ్యాప్టిజం? శిష్యులందరూ కూడా వారు పరిశుద్ధాత్మ అగ్ని యొక్క బాప్తిస్మాన్ని పొందగలిగారు. వాళ్ళు సమస్తం కూడా దయచేయబడి కాబట్టి వారు సంతోషంగా దేవుని శక్తి భూలోకం తలెక్కును చేయగలిగారు. అలాంటి శక్తిని పొందుకొని, అలాంటి అనుభవం పొందుకొని ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరి శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్య మీకు స్తుతి స్తోత్రాలు. పెంతెకోస్తు పండుగ దినాన్ని పరిశుద్ధాత్మ అగ్ని ఒక్కొక్కరికి రాలగా తండ్రి, వారి జీవితాలు ప్రకాశించబడాయి, వెలిగించబడాయి తండ్రి. సమస్తం ప్రత్యక్షపరచబడింది నాయన, సమస్తం దయచేయబడింది మా తండ్రి. వారు తృప్తిపరచబడ్డారు ప్రభువా, పరిచర్యకు తండ్రి సంసిద్ధపడ్డారు తండ్రి, మీకు స్తోత్రాలు. అది అనుభవం ప్రతి విశ్వాస జీవితంలో మీరు అనుగ్రహించిన అనుభవం పొందడానికి ప్రతి బిడ్డ ప్రార్థించిన ఈ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్తాన్ని పొందుకునేనైనా మీ కొరకు అంచిన బలమైన సాక్షులుగా వాడబడ్డానికి కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ప్రార్థన బిడ్డ తండ్రి. ఈ యొక్క ప్రభువా పరిశుద్ధ అగ్ని బాప్తిస్మ అనుభవం పొందే కృపను ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.